రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషక ఆహార వారోత్సవాలు, సామూహిక శ్రీమంతాలు, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాలను ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ ప్రావీణ్య, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాలరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తప్పకుండా చేయాలి. మనము మన ప్రాంతంలో ఉన్న గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కానీ, బాలింతలు కానీ పిల్లలకు ఆ విధంగా ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మీరందరూ ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు ఫస్ట్ అక్షరాభ్యాసం తర్వాత గర్భిణీ స్త్రీలకు దేశం బాగుంటుంది. భారతదేశం యొక్క గొప్ప శక్తి ఏంటంటే 165 మంది ఈ దేశంలో యువకులు ఉన్నటువంటి దేశం. ప్రపంచంలో ఏదైనా ఒక దేశం ఉందంటే అది కేవలం భారతదేశం మాత్రమే. అట్లాంటప్పుడు పుట్టిన భావి భారత పౌరులు బాగుంటేనే ఈ దేశం బాగుంటుందనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలని, పోషణ అభియాన్ కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ చిన్నారులు బాగుండాలని కోరుకుంటున్నారు. ప్రతి తల్లిదండ్రులు కూడా పుట్టిన తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. అయితే ఇటీవల కాలంలో పెరిగినటువంటి మారినటువంటి జీవన శైలి వల్ల ఆర్టిఫిషియల్ ఫుడ్స్ వైపు మనం అంతా పరిగెడతా ఉన్నాం. బూస్ట్ తాగినా, బోర్న్విటా తాగినా, హార్లిక్స్ తాగినా బంద్ చేసి కింద మా అంగన్వాడీ టీచర్లు బి విటమిన్ కావాలంటే ఏం తినాలి, సి విటమిన్ కావాలంటే ఏం తినాలి, నిత్యం మన పెరట్లోంచి మన పొలంలోంచి వచ్చేటువంటి పంటలను ఎట్లా ఉపయోగించుకోవాలని మీకందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పోషణ అభియాన్ అనే కార్యక్రమం పేరిట పిలుస్తా ఉన్నారు. కొన్నిసార్లు స్కూళ్ళకి పోతుంటే నాలాంటి వాడికి బాధ అనిపిస్తుంది. ఇంతింతనే ఉంటారు చిన్నోళ్ళు, కానీ ఓవర్ వెయిట్ తోటి కనబడతా ఉంటారు. ప్రేమ ఎక్కువ, తల్లిదండ్రులు ఎక్కువ భోజనం పెడతా ఉన్నారు. ఏది పెట్టాలి, ఎంత పెట్టాలి, ఏ విటమిన్ కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు మీ పెరట్లో ఎక్కడ లభ్యమవుతాయి అనేది మీరు నేర్చుకొని ఆర్గానిక్ ఫుడ్ వైపు మూవ్ అయితే పిల్లలు బాగుంటారు. కాబట్టి దయచేసి పిల్లల ఆహారం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవడానికి ఈ పోషణ అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మిమ్మల్ని అందరినీ చైతన్యవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. ఏదో వచ్చినవా పోయినవా ఫోటోలు దిగినవా అనే కార్యక్రమం కాకుండా మీ కొడుకు మీ కూతురు భవిష్యత్తులో బాగుండాలంటే ఏముండాలి, బాగుండాలంటే గట్టిగా 100 కిలోలు ఉంటాడు కాదు, సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాడు అరిస్టాటిల్. అంటే మనిషి గట్టిగా ఉండాలి, భావి తరాలకు ఉపయోగపడాలంటే ఎట్లుండాలనే ఉద్దేశంతో భావి భారత పౌరులని మంచిగా తయారు చేయాలి. ఇవి డబ్బులకే సాధ్యమవుతాయి, బాగా తిండి వాళ్ళకే దొరుకుతుందని కాకుండా మన పరిసరాల్లో మన చుట్టూ పండేటువంటి పంటల్ని